హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరూ? అన్నం తిన్నారా? నేనైతే తిన్నాను. ఇంపై వస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే నేను మాకు 2-3 గల్లీలు దాటంగానే ఒక అక్క ఇస్తారు పని చేస్తా వంట చేయడానికి వాళ్ళు అడిగిరంట. వంట చేయడానికి అడిగితే మంచంలో వాళ్ళని ఉంటే చెప్పమ్మని అన్నారంట. అయితే అక్క వచ్చి నాకు చెప్తే నేను సరే వంట చేయను కానీ పోయినాను. నేనైతే ఎప్పుడు పని చేయలేదు, ఎప్పుడు ఏం చేయలేను. పోయినా మాట్లాడుకున్నా, ఏమన్నా చేసినా అంటే నేను చేయలేను, మా ఇంట్లోనే ఇట్లా అని చెప్తే ఇట్లా చేస్తాను నేను వంట, నేను నచ్చితే చేపించుకొని లేకపోతే లేదంటే ఆ రోజు వంట చేసిన ఏదో ఒక కూర ఏదో వండి అన్నం వండి ఇట్లా చేసి ఇలా చేసినాను. నచ్చినాయి వాళ్ళకు. ఇక సరే చేయాలన్నారు. పోయినా వాళ్ళ ఇంట్లో 15-20 రోజులు కంటిన్యూ పోయినాం. అయితే ఒక రోజు వాళ్ళ ఇంట్లో అలా అయితే వాళ్ళ కొడుకు వాళ్ళ ఆయన ఉంది కదా, వాళ్ళ అమ్మ ఉన్నది. అయితే పెద్ద మనిషి అన్న ఈ ఇంట్లోనే ఇక రూమ్లోనే ఆమెకి ఇక కాజేతులు పని చేయవు, రూమ్లోనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక పని ఆమె మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంట. పని చేసుకుంటా ఇక ఎప్పటి నుంచో చేస్తుంది కదా నమ్మకం అని. ఇక అన్ని చెడ్డ మంచి చూసుకుంటుంది కదా నమ్మకం కదా. ఇక నేను వంట చేసి వస్తుంది, పొద్దున పోయి టిఫిన్ ఏమైనా చేసి వస్తుంటుంది. మన మధ్యాహ్నం ఇంత అన్నం ఇట్లా ఏమైనా చేసి వస్తుంటుంది. అది వేరు ఉంది. అయితే తండ్రి కొడుకులు కదా. అయితే వాళ్ళ అమ్మ ఎప్పుడు చనిపోయింది, అయితే చనిపోయినట్టుంది నాకు తెలియదు. నేను కొత్త కదా పోయినా. అయితే వాళ్ళనే ఫోటో పెట్టిరు, ఇక పూజలు అక్కడ మొక్కు చేస్తుంది. నాకు తెలియదు కానీ నేను వాళ్ళకి నేను చూడలేదు. అందుకని నేను డబ్బున పోతా, నా పని నేను చేసుకుంటూనే వస్తుంటుంది. ఇక బంగ్లాలలో ఉన్న వాళ్ళకు బంగ్లా ఇంట్లో ఉన్న వాళ్ళకు వంటలు ఉండాలి ఏమంటారు అది ఏమంటారు పొయ్యి కిందనే మనకు అదలకు గాలి క్యాన్ ఉంటుంది కదా. మనకేమో ఇట్లా సైడ్ కలిసి గుయ్యి మన దగ్గర క్యాన్ ఉంటుంది కదా. ఇక వాళ్ళకేమో ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, అది ఉన్నది. అది బాగా రీగరిస్తే అది అంతా గొప్ప ఉంటుంది కదా. ఇక నేను పోయినాను. ఇక వాళ్ళు గిట్లనే ఆలు ఉంటుంది, వాళ్ళకి గిట్లనే అది దేవుడు ఉంటుంది, గిట్లనే పెట్టి ఉంటుంది. వాళ్ళందరూ ఆ రోజు ఏడుస్తూ రోజు పొద్దుగా తండ్రి కొడుకులు అయితే నేను ఇట్లా పడిపోతే అయిపోయి గారికి వంట చేయని పోతే అయిపోయి ఈ రోజు అది ఏడుస్తుంది. ఏడ్చేసి తయారై మళ్ళీ డ్యూటీలోకి పోతుంది. అయితే ఒక రోజు ఏమైందంటే గిట్లనే నేను వంట చేయడానికి దెబ్బ పోయినాను. నా పని నేను ఏదో దెబ్బ చేసుకొని వస్తుంది. పోయిందంటే డబ్బున చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలని వస్తుంది. ఏదో చేస్తున్నాను. ఇది క్యారెట్ కానీ ఏదో కానీ కూర బాగా ఇచ్చిన పోయినాక బాగా ఇచ్చినాను. వాళ్ళందరూ లోపలనే ఉన్నారు. నేను ఇక అది ఉంటుంది కదా పొయ్యి మీద అది క్యాన్ పొగవేది ఉంటుంది కదా. ఆ కట్క ఇట్లా సైడ్ కట్టుకున్నది. ఆ కట్క ఆన్ అయింది, ఎవ్వరు నేనేమో కూర బాగా ఇచ్చి దెబ్బ నా పని ఒక రొట్టెలకి పిండి కట్టి చేస్తున్నా. ఇక కూర బాగా ఇస్తున్నా కదా, అది పొగలేస్తుంది. కూరలు అయితే వంట చేసే పొగలకి రావా. ఇక చూసుకో ఇక కుంటలో జర వచ్చిందని కట్కాన్ అయింది. జుయ్యమని సౌండ్ వస్తే దిగుతా అనే సౌండ్ వస్తే అమ్మ ఏంది నేను ఎవ్వరు లేదు కదా అని డబ్బున వాళ్ళ దగ్గరికి సాసాలని మనకి ఇట్లా విడిచి ఇట్లా వస్తే అందరూ వచ్చారు. చూస్తే ఎవ్వరు వాళ్ళు లోపల ఉన్నారు కదా. కట్టేసి ఉన్నది అమ్మ అని భయం అయింది. ఇక ఇంత సంగతి ఇట్లా నేను చెప్పినాను. చెప్తే ఇక లేదు అట్లనే చెయ్యి జరిగింది అన్నమాట. నేనేమో పోయి కట్టున్నాను, అదేమో గోడకి ఇక్కడ సైడ్ కట్టుకున్నది. అది ఇక అట్లా బూర్వాటినాని ఇక ఇట్లా అంటే అవ్వో ఇట్లా కానీ ఇక చూసుకో ఇక మళ్ళా చేస్తే అది మళ్ళీ కట్టదు ఇక ఆనైంది. ఎట్లా తెలుసా అమ్మో మీకు అయితే కాలు చేసినట్టు గదగద వంకినా. నాకైతే ప్రాణం అయితే ఇక సెంటర్ వచ్చినట్టు గదగద వంకినా. ఎట్లా అట్లా చేసినాను, మళ్ళీ కట్టే వేసింది. మళ్ళీ అట్లా కట్టానైంది తెలుసా. ఇక అమ్మ అని ఇట్లా మళ్ళీ చెప్తారు కదా నేను దూరపడుతున్నా అని. ఇక చెప్తలేదు, ఇక ఇట్లా చెప్పిన చెప్తే కూడా నమ్మతలేదు అమ్మ అని. ఇక నేనైతే ఉండకుండా ఎట్లనే చేసి ఇక నేను ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వస్తే ఇక పిలిచి ఇట్లా మళ్ళీ తెల్లారి ఇట్లా పిలిస్తే నేను పోలేను కదా. పిలిస్తే ఇట్లా అని మళ్ళీ తెలుసా వాళ్ళ అమ్మ అయితే కొడుకు పిల్లగాడు పిల్లగాడు కదా, వయసు పిల్లగాడు కదా. బిడ్డలు లేనట్టు చుట్టాలు ఎవరైనా కానీ తల్లి ఉంటానే మంచి తల్లిదండ్రులు ఉంటానే 20 అంత ఆకజల్లాను బంధువులు ఎవరు కోట్లేశ్వర ఎన్ని లక్షలు ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ అది వేస్టే. ఎవ్వరు తొమ్మిది కూడా చూస్తలేరు. పాపం ఏడు చేసి అది ఇదైతున్నారు, చూసుకుంటలేరు, చేసేటోళ్ళు లేరు. ఎన్ని పైసలు ఉంటేమో చేయమా కానీ ఇక అమ్మ ఉన్నప్పుడు మంచి కూరేమో ఇక అమ్మ చనిపోయినాక ఎవరు రానట్టున్నారు. ఇక ఆమె నేనైతే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఏమైనా పంచిపోయినా మనకు యాదంలో ఒకటి జరుగుతుంది కదా. నాకేమో ఎక్కడైనా బయటకు పోయినాకో ఇక ఏదైనా కానీ ఉంటే పాడై నాకంటే కనిపిస్తుంది ఏదైనా కానీ. అందుకని దూరయ్యి నేను ఎక్కడ పోను అది తెగితేనే ఇది రియల్ అమ్మ తల్లి మీరు నమ్మలు చేయరు కానీ ఇది రియల్ నేను చేసిన పనికనే. అయితే ఆమె చచ్చిపోయింది కదా, మళ్ళీ ఆమె ఎవరు వేస్తుంటారో నాకే తెలియదు కానీ నేను కొత్త పోయినా కదా. ఎప్పుడు నేను ఆడ పని చేయడం కానీ లేక వంట పనికి ఆడ కొట్టుకొని పోయినా దెబ్బ తల్లి ఏది ఇంట్లో చేద్దామని పోతే ఇది అట్లా జరిగిందా. ఆమె తెలుసా రోజు చాలా ఉంటుందంట. ఆమె అలా ఇంత పని చేసినా ఆమె రోజు అది చాలానే తీరత పక్కన దేవుడు ఉంటుంది. అది ఆడ కూర్చొని మాట్లాడతారో ఆడనే ఆమె నాకు తెలుసా కూర్చొని అని ఏడుస్తున్నది. అది అమ్మకు కూడా కొడుకు మీద కొడుకు మీద ఆశ తీరలేదు ఏడుస్తుంది. ఆమె కూడా ఇంకా ఎట్లా తెలుసా తెల్ల పూలు కనకాంబరాల చీర ఉంటుంది, ఏడుస్తా ఉన్నది ఇట్లా. నేను ఇట్లా నాకు ఎట్లయితే కనిపించింది అవన్నీ అట్లా చెప్తే అవునా రాని కరెక్టే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు అని నేనైతే ఫోటో కూడా చూడలేదు కదా. ముఖం చూడలేదు, ఫోటో చూడలేదు, ఏమీ తెలియదు కానీ
ఇక అట్లా చెప్తేనే అవును ఆమె చనిపోయేటప్పుడు కూడా అదే చీర ఉండే కరెక్ట్ అని అంటే అవ్వ అని నేనైతే పనికి తెలుసా ఇంకెక్కువ జీతం ఇస్తామన్నా పిలిస్తే కూడా మళ్ళీ ఫోన్ చేసి జీతం ఇస్తామన్నారు కానీ నేనైతే ఇక ఓనే తల్లు నాకైతే తెలుసా 2 సార్లు అట్లనే అయినా కానీ ఇక వండుకుంటూ అట్లా చేసినాం. ఇప్పుడు వంట చేస్తున్నాం ఎవరు లేరు, ఇప్పుడు అందరం లోపల ఇప్పుడు మనం వంట చేసే కాడ ఏదైనా చుట్టుపక్కల ఇట్లా ఏదైనా సౌండ్ వచ్చి ఏదైనా ఇట్లా అయిందనుకో నీకు ఎట్లుంటా బూడు కదా ఇక చూసుకొని అయితే ఇక ఆ ఫ్యాన్లో ఇక అమ్మో అనుకున్న తల్లి నేనైతే గదగద వంచిన ఇక అవ్వో అని ఇక నేనైతే ఓనే తల్లి ఆ పాపము వాళ్ళు ఏపు ఏడ్చి వాళ్ళ అమ్మ పానం కూడా అక్కడ పిల్లగాని తిరుగుతుంది. మళ్ళీ అట్లా నాకు తెలుసా మళ్ళీ అందుకనే నేను అక్కడిక్కడ ఎక్కడ ఓను ఆడికి పోతే ఇక ఎక్కడన్నా పోతే ఇంకా జర ఏందే మన కళ్ళు కానీ అట్లా జర ఇదైతే కానీ బూడైతే అందుకని నేను ఎవరి దగ్గర పోను ఎవరింటికి పోను పోతే గీతే జర అప్పుడే ఇదైతే కనిపిస్తే ఇదని ఇక జర ఎవరికైనా కనిపించకపోతే ఏం కాదు కానీ కనిపిస్తే బూడ్ అవుతుంది కదా అట్లా ఏం తెలుసా నేను వంట చేయని పోతే అట్లా అది చాను అందుకని పెద్ద బంగ్లాలు ఉంటే అబ్బో బంగ్లాలు ఉన్న వాళ్ళకు జర సౌండ్ అయితే భయం అవుతుంది. ఇట్లా చెప్తున్నా కానీ నాకే భయం అవుతుంది ఏసయ్య. గట్ల ఉంటుంది చూడండి అలా వంట చేసే కాడైతే ఇక గట్ల జరిగింది నాకైతే నేను ఉండలేను ఇక నేనైతే ఇక వంట చేసే అమ్మ పిలుస్తూ కూడా నేను పైసలు ఎక్కువ జీతం ఇస్తామని కూడా కానీ అలా చూస్తే పాపం అనిపించు ప్రతి కానీ ఎంతమంది బంధువులు ఉన్నారో లేరు కానీ అలా ఏడుస్తున్నారు కానీ ఒక్కళ్ళు ఆడుకుంటారు చూసేటం లేరు. ఎన్ని పైసలు ఉంటే అలా పోతే అస్తతో కూడా పక్క మనిషి కుక్క కూడా లేదు తెలుసా ఎంత పైసలు ఉంటే మధ్య ప్రేమ లేనిది ఏం లేనిది. అందుకనే మనసులో ఉంటే ఒక తీరు లేకపోతే ఒక తీరు తల్లి లేకుండా ఏం కదా కానీ తల్లి లేకపోతే పిల్లలకు ఈ కుటుంబం ఎంత ఇది ఉంటుంది తెలుసా అమ్మ. నేను చేసేకాడ లేక నేను పనికి పోతే నాకు అట్లా అయింది చూడు. అందుకని నేను ఆడికి పనికి పోను ఎవరింటికి కూడా నేను పోతుంది. ఇట్లయితే మీరు నమ్మరు కానీ ఇసొంటివి అయితే నాకు చెడు జరిగినే ఉన్నాయి తెలుసా నా జీవితంలో అయితే. మా తల్లి నాకైతే ఇట్లా చూసి ఇట్లా కళ్ళతో ఇట్లా ఇప్పుడు మనసులో మీకు ఎట్లా చూస్తున్నా అట్లా చూసినవి కూడా ఉన్నాయి తెలుసా ఏసయ్య. నేనైతే రోజుగా నేనైతే ఇదివరకు మర్చిపోను తెలుసా. నేనైతే ఇక చూడు ఎట్లా అంటే వండుకుంటా ఇట్లా వండుకుంటా సెవెంటాలు వచ్చినా వండుకుంటాను ఎట్లా ఇక అట్లా చేసినా కదా నేను చేసి ఇక నేను మళ్ళీ పోలేను అమ్మ ఇక నేను చెయ్యరాను కనుక 2 సార్లు అట్లా నేను ప్లాన్ నేను వేయకున్నా కానీ అది ఇక కట్ట ఆన్ అయింది లేకుండా కానీ వంట చేసే కదా తెలుసా. గట్లా జరుగుతాయి మీకు కూడా అసలు పండుగ ఎక్కడన్నా చేయకపోతే వాళ్ళు చేయకపోతే అసలు జరిగే ఉంటాయి ఎందుకు జరిగాయి కానీ చెప్పుకోరు. ఇక నాకైతే పోయావో అసలు భయంకరంగా అయితే మస్తు తగ్గు చెప్పుకుంటే ఇక ఇది ఉంటుంది కానీ మీరు నమ్మకోండి. మీరైతే నాకు రియల్ ఇష్టాన్ని నేను చేసే పని కాడ అట్లా రియల్ ఇష్టాన్ని చెప్తున్నాను. నేనైతే మీరు ఎంతమంది అసలు నచ్చకుండా కానీ నచ్చకుండా ఇది నాకు జరిగిన విషయం ఇట్లా ఎవరికైనా జరిగే ఉంటాయి ఇక విషయం ముచ్చట్లు కానీ మీ ముందరేం పెట్టుకున్నా అంటే ఇక ఎవరైనా కానీ పనిపోయి కానీ విషయం ఉంటాయి కదా ఎందుకు ఇక కొలుసుకుంటా ఒక్కరు ఉంటాయి కదా అందుకు గుర్తుకొస్తాయి కదా ఏమైనా ఉంటే అందుకని గుర్తుకొని కలుసుకుంటున్నా తిన్నాము ఇక గుర్తుకు వస్తున్నా కదా గుర్తుకొచ్చి అందుకని